పల్నాడు జిల్లా అమరావతి సరస్వతి శిశుమందిర్ పాఠశాల 33వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. సందేశాత్మక సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంతో అంగరంగ వైభవంగా చిన్నారులు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి ఓంకార నరసింహ పాల్గొని లక్షల రూపాయలు వెచ్చించి కార్పొరేట్ పాఠశాలలో చదివించలేని తల్లిదండ్రులను దృష్టిలో ఉంచుకునే శ్రీ సరస్వతి శిశుమందిరాల నిర్వహణ జరుగుతుందన్నారు. ఈ సరస్వతి శిశుమందిరాలలో కార్పొరేట్ స్థాయిని మించి విద్యను అందించి చిన్నారులను తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ఈ రోజు విద్యా విధానంలో మీరు గమనించినట్లయితే తల్లిదండ్రుల మనస్సులో అనేక రకాలైనటువంటి సందేహాలు ఉన్నాయి. వాళ్ళు మన పిల్లలకి ఎట్లాంటి చదువు చెప్పించాలి అనేటువంటి విషయంలో ఒక్కసారి కొద్దిగా నిశ్శబ్దంగా ఎలాంటి చదువు పిల్లలకి చెప్పించాలి అనేటువంటి విషయంలో అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి, సందేహాలు కూడా ఉన్నాయి. కారణం ఏమంటే మన కళ్ళ ముందు అనేక రకాలైనటువంటి పాఠశాలలు మనకు కనిపిస్తూ ఉంటాయి. స్తోమత కలిగి చదివించగలిగినటువంటి వాళ్ళు కొన్ని పాఠశాలలో చదివిస్తుంటారు. స్తోమత లేకపోయినప్పటికీ కూడా అప్పులు చేసి కొన్ని పాఠశాలల్లో మా పిల్లలు బాగా చదువుకోవాలి, అందరిలాగా బాగా పైకి రావాలనేటువంటి ఉద్దేశంతో చదివించేటువంటి తల్లిదండ్రులు కొంతమంది ఉంటారు. స్తోమత లేని కారణంగా మా పిల్లలకి ఈ చదువు చాలు అని సరిపెట్టుకుని తల్లిదండ్రులు కొంతమంది ఉంటారు. కానీ ఇవాళ నేను చెప్తున్నాను, స్తోమత లేకుండా సాధారణమైన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో దయచేసి శ్రద్ధగా వినండి. ఇలాంటి పాఠశాలలు కనుక ఎంపిక చేసుకున్నట్లయితే తప్పకుండా మీరు ఏదైతే పెద్ద స్కూల్స్లో చదివించాలని మీరు ఏదైతే ఊహించారో అట్లా మనం చదివించలేకపోతున్నాము అని మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ కళ ఇక్కడ తప్పకుండా నెరవేరుతుందండి. కారణం నేను చెప్తున్నాను, దయచేసి శ్రద్ధగా మీరు వినాలి. ఇవాళ ప్రపంచంలో విద్యా విధానం అంతా కూడా చాలా మారిపోతుంది. మొత్తం దేశంలో కూడా విద్యా విధానం అంతా మారిపోతుంది. కాబట్టి దేశంలో ఉండేటువంటి మార్పులు ఏదైతే ఉన్నాయో, విద్యా విధానంలో వచ్చే మార్పులు ఏదైతే ఉన్నాయో, విద్యాభారతి నేషనల్ ఆర్గనైజేషన్, ఇది జాతీయ సంస్థ. ఈ జాతీయ సంస్థ ప్రపంచంలో ఉండేటువంటి విద్యా విధానాలలో మార్పులన్నీ కూడా గమనిస్తూ ఉంటుంది.